హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేప కోడిగుడ్డు విత్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా మనం 50 గ్రాముల వరకు ఎండు చేప ముక్కలను తీసుకొని ఒక బౌల్లో నీటిని వేడి చేసి ఈ చేప ముక్కలను వేడి నీళ్ళల్లో వేసి 5 నిమిషాల పాటు ఉంచి వీటిని శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక పెద్ద కట్ట వరకు స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనెను వేద్దాం. నార్మల్ కుకింగ్ ఆయిల్ని కూడా వాడచ్చు. నేను ఇక్కడ కొబ్బరి నూనెను వాడాను. కొబ్బరి నూనెతో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేడైన తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్లో ఉన్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేద్దాం. పచ్చిమిర్చిని కూడా వేద్దాం. వీటన్నిటిని మిక్స్ చేసి ఇవి కొంచెం మగ్గిన తరువాత ఎండు చేప ముక్కలను ఇందులో వేద్దాం. చేప ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేద్దాం. దీనిని మిక్స్ చేసి పైన మూత వేసి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారంను వేద్దాం. కారం వేసి కలిపిన తర్వాత పైన మూత వేసి ఇంకో 5 నిమిషాల వరకు కుక్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో తగినంత ఉప్పును యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసుతో 1/2 గ్లాస్ వరకు వాటర్ను వేసి పైన మూత వేసి 5 నిమిషాల వరకు చేప ముక్కలు ఉడికే వరకు మనం కుక్ చేద్దాం. 5 నిమిషాలు అవుతుంది. చూడండి, చేప ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ను యాడ్ చేద్దాం. వీటన్నిటినీ వేసి పైన మూత వేసి ఇందులోని వాటర్ కంటెంట్ అంతా డ్రై అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేద్దాం. ఇందులోని వాటర్ అంతా డ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ను వేద్దాం. ఇక్కడ నేను 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద మూత వేసి 5 నిమిషాల వరకు కుక్ చేద్దాం.
వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మనం కుక్ చేద్దాం. చూడండి, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను చల్లి స్టవ్ను ఆఫ్ చేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేప కోడిగుడ్డు విత్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ రెడీ అయ్యింది. ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.